హలో అండి, నమస్తే. కాంతం వంటలకు స్వాగతం. ఈరోజు ఈజీగా చేసుకొని మటన్ కర్రీని చేసుకుందాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. తరిగి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి ముద్ద చేసుకోండి, ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఇక్కడ కావాల్సిన మసాలా దినుసులు కూడా చూద్దామా. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇంక ఇంతలో మనం ఒక కుక్కర్ని పెట్టేసుకుందాము. తగినంత నూనెను వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసి పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దాన్ని ఉల్లిపాయలు వేపుకుందామండి. అదేవిధంగా మనం తరిగి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి కూడా ఈ టైంలో ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు కూడా ఏదో షాపుల్లో కొనేది కాకుండా అప్పటికప్పుడు నూరు వేసుకోండి. ఎంత టేస్ట్ వస్తుందో మీరే చెప్పండి. కామెంట్లో మీరు కామెంట్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు వేపుకొని తర్వాత టమోటాలను వేసేయండి. టమోటాలు కూడా హరిబరిగా చేయొద్దు. దీన్ని కొంచెం ఇప్పుడు వేసినప్పుడు ఈ ప్రాసెస్లో మీరు ఎంత సిమ్లో చక్కగా మగ్గించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. కంగారు పడద్దు కూర చేసేటప్పుడు. అదేవిధంగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఉప్పుని, పసుపుని కూడా తగినంత వేసుకుందాము. ఉప్పు తక్కువ వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైతే ప్రాబ్లం కదా. అదేవిధంగా ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా తీసివేసి కుక్కర్లో వేసేసుకుందామండి. చక్కగా ఈ టైంలో కొంచెం బాగా ఈ రోస్ట్ చేస్తూ ఉండాలి, కలపాలి బాగా. నూనెలో ఉల్లిపాయలు అన్నీ కలిపి బాగా అలా చక్కగా కలిపినప్పుడు ఆ టేస్ట్ అంతా దిగుతుంది. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనకి తగినంత కారాన్ని వేసుకొని ఇందాక రోస్ట్ చేసుకున్న పొడి చేసుకున్న ఆ పొడిని కూడా, మసాలా పొడిని కూడా మరి 2 స్పూన్లు అయితే నేను వేసాను. నా కూరకైతే ఇక్కడ 2 స్పూన్లు సరిపోయిందండి. ఇది బాగా దగ్గరగా అలాగే కలపాలి. తర్వాత వాటర్ వేయండి. వెంటనే వాటర్ వేసేయద్దు, ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు, 2 నుంచి 3 విజిల్స్, ఎందుకంటే నేను తీసుకున్న మటన్ వచ్చేసి చాలా టెండర్ కాబట్టి నాకైతే 3 విజిల్స్. చూసారా, మటన్ చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మనం ఆ యొక్క మటన్ కర్రీ రెడీ. చూసారా ఎంత ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.